చాలా గొప్పగా చెప్పి నడిసే ఫ్యాక్టరీని బంద్ చేసిన కేసీఆర్ గారు, కవిత గారు, గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుంది అని గొప్పలు చెప్పి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయక ప్రైవేటు వాళ్ళు షేర్స్లో ఉందంట నడిపించేదాన్ని క్లోజ్ చేసి ఇప్పటికి 10 సంవత్సరాలు అయిపోయింది. దాంట్లో ఆ రోజు మనకు 200 కోట్ల బ్యాంకులో ఇతర బ్యాంకులో న్యూస్ ఉంటే అది ఇప్పటికీ 400 చేయలేదు, 400 కోట్ల పైన అయింది. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒకటే పంట అవుతుంది, రైతులు కోరితే షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తామన్న ఆలోచనతో కమిటీ వేసడం జరిగింది. కమిటీ శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీ మినిస్టర్గా, దాంట్లో నేను కానీ జీవన్ రెడ్డి కానీ, ఏదైతే మెదక్ ఎమ్మెల్యే ఉన్నారో వారిని కూడా మెంబర్స్ చేసి ఇంకా ఇతర మెంబర్స్ చేస్తూ గత 15 డేస్ క్రితము ఆదివారం రోజు ఒక మీటింగ్ పెట్టాము సెక్రటరియట్లో. 2 డేస్ కింద డిసైడ్ అయింది. సభ్యులము కన్సర్న్ మినిస్టర్ కలిసి ఫ్యాక్టరీలు విజిట్ చేయాలి. విజిట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంది ఆలోచించి డిసిషన్ తీసుకోవాలన్న ఉద్దేశంతో రేపు 20 నాడు శ్రీధర్ బాబు కానీ, నేను కానీ, జీవన్ రెడ్డి గారు కానీ, కన్సల్ట్ అధికారులు కానీ బోధన వస్తాం. బహుశా 12 అవుతుందో 1 అయితే ఆ రోజు వస్తాం. అవన్నీ పరిశీలిస్తాం. ఎవరైనా మేధావులు రైతులు వస్తే రైతులతో కూడా మాట్లాడదాం. తప్పనిసరిగా షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వం ఆలోచన మీరందరూ బాగుంటుంది అంటే స్టార్ట్ చేయాలన్న ఉద్దేశం ఉంది. కాబట్టి అది అందరం కలిసి ఏం డిసిషన్ తీసుకుంటారో ప్రజలు, ఇంజనీర్లు, షుగర్ కన్సల్ట్ చేసిన ఆఫీసర్లకు కూడా అధికారులు వేసి దానిపై రివ్యూ పెట్టి డిసిషన్ తీసుకోవడానికి సండే వస్తాం.